జనతా పార్టీ పితామహుడు మాజీ ప్రధానమంత్రి ప్రపంచ దేశాలచే అగ్రనేతగా గుర్తింపబడిన స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని ఈరోజు ఎడపల్లి మండలం భారతీయ జనతా పార్టీ శాఖ ఘనంగా జరుపుతూ ఉన్నది, నివాళులు అర్పిస్తూ ఉన్నది. భారతీయ రాజకీయ చరిత్రలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మన వాజ్పేయి గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి. ఆయన వాజ్పేయి గారు 3 పర్యాయాలు 13 రోజులు 13 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా మన భారతదేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తి. మన భారతదేశాన్ని ఒక సుందర వందనంగా తీర్చిదిద్దినటువంటి అపర చాణక్యుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏదైతే రాష్ట్రాలని అనుసంధానం చేస్తూ జాతీయ రహదారులను ఏర్పాటు చేయడంలో మన వాజ్పేయి గారు చాలా కీలకమైన పాత్ర వహించారు. అలాగే పోఖ్రాన్ అణుపరీక్షలు కానివ్వండి, లాహోర్ బస్సు యాత్ర కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన దార్శనికతకు, ఆయన పరిపాలన దక్షతకు నిదర్శనం. భారతీయ జనతా పార్టీలో గురువృద్ధుడుగా ఉన్నటువంటి వాజ్పేయి గారు భారతీయ జనసంఘ్ కూడా ఆయన 6 సంవత్సరాలు జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అలాగే ఆయన మన స్వర్గీయ పివి నరసింహారావు గారి ప్రధానమంత్రి యొక్క కాలంలో ఆయన ఏదైతే ప్రపంచ మహాసభలు ఉన్నాయో దానికి భారతదేశం తరఫున ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా అప్పటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు శ్రీ వాజ్పేయి గారిని ఆ ప్రపంచ మహాసభలకు పంపించి మన యొక్క భారతదేశం యొక్క వాణిని అక్కడ ప్రపంచ మహాసభలో వినిపించడం మనకు గర్వకారణం. ఈ సందర్భంగా ఆయనకు భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం జాతీయ సుపరిపాలన దినోత్సవం కూడా ప్రకటించడం జరిగింది. అందుకోగాను మన మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు భారతరత్న అవార్డుతో ఆయన్ని సన్మానించడం జరిగింది. భారత్ మాతా